చరిత్ర తెలుసుకుందాం. పన్ను కట్టను అని ఒక ఊరిని ఖాళీ చేయించి అక్కడ ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడపడం అంటే మామూలు విషయం కాదు. అది గోపాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యమైన విషయం. బ్రిటిష్ వాడు ఊర్లోకి వస్తుంటే ఎదురుగా నిలబడడానికి ఒక ప్రైవేట్ ఆర్మీని తయారు చేశారు. దాని పేరే రామదండు. ఎర్రటి చొక్కాలు, చేతిలో కర్రలు, క్రమశిక్షణకు మారు పేరు వాళ్ళు. ఒక్కసారి బ్రిటిష్ కలెక్టర్ క్యాంపు వేస్తే ఒక్కరు కూడా పాలు కాని నీళ్లు కాని ఇవ్వలేదు. ఆఖరి కలెక్టర్ గుర్రానికి గడ్డి కూడా దొరకలేదు. మా ఊరిలో నీకు చోటు లేదురా, తెల్లతోలు వెదవని ముఖం మీద కొట్టినట్టు చెప్పారు. కలెక్టర్ భయపడిపోయాడు. గన్ను పట్టుకొని పోలీసులు ఉన్నా సరే ఒక చుక్క నీళ్ల కోసం ఏడ్చాడు. అది ఆంధ్రరత్న స్కెచ్ అంటే. గాంధీ గారిచ్చిన అహింసా మంత్రాన్ని ఒక పవర్ఫుల్ ఆయుధంగా వాడిన మొండికటం ఆయన వేసిన పునాది వల్లనే బ్రిటిష్ సామ్రాజ్య పునాదులు కదిలాయి. కానీ మనం మాత్రం ఆయన పేరు కూడా మర్చిపోయాం. చరిత్ర రాసేవాడికి పౌరుషం లేకపోతే ఇలాంటి సింహాల కథలు దాచేస్తారు. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మన తెలుగోడు దమ్మేంటో ప్రతి ఒక్కరికి తెలియాలి. జై ఆంధ్రరత్న.